రియల్ ఎస్టేట్ పేరుతో ప్రజలకు కుచ్చుటోపి పెట్టి పరారైన వ్యక్తి ఉదంతం రాయవరం మండలం మాచవరం గ్రామంలో వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కర్రి వెంకటారెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం, కుటుంబ అవసరాల పేరుతో సన్న చిన్నకారు రైతులు, చిరు వ్యాపారులు, బంధువులు, స్నేహితులకు సంబంధించి 45 కుటుంబాలను నమ్మించి ఒకరికి తెలియకుండా మరొకరికి దగ్గర నుండి సుమారు 4.5 కోట్ల రూపాయలు తీసుకుని సుమారు 3 నెలల నుండి ముఖం చాటేశాడు. విషయం తెలుసుకున్న బాధితులు గగ్గోలు పెడుతూ రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలని మోసగించిన వెంకటరెడ్డి ఇంటి వద్ద బైఠాయించారు. న్యాయం చేయాలని కోరుతూ బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు. బంగారం 40 కాసు ఉంటుందండి, డబ్బు 40 లక్షలు ఉంటుంది. ఇవన్నీ కూడా అమ్మవారి 40 సంవత్సరాల నుంచి సంపదండి. ఇదంతా కూడా దేవి తెల్ల మాదేమీ కాదు, అమ్మవారిదే. ఏదో అవసరం అని చెప్పేసి దేనికో పట్టుకెళ్తానని చెప్పేసి అంటే పాప మా పాప 6 నెక్లెస్ కూడా ఇచ్చిందండి. ఇంట్లో మనిషిలా ఉండేవాడు. అసలు అతని మీద చాలా ఇది ఉందండి. ఇలా నమ్మించి మోసం చేశాడు. మా దగ్గరే అనుకున్నాను తప్పని ఇంతమందికి తోచేస్తాడని తెలియదు మాకు. ఇతను మాకు 5 సంవత్సరాల మట్టి పరిచయం అండి. మా దగ్గర డబ్బు పట్టుకెళ్ళాడు. 3 లక్షల ఒకటి 10 లక్షల ఒకటి పట్టుకెళ్ళాడు. ఇది మాకు ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నాయి, పెళ్ళిళ్ళకి సార్లకి పెట్టుకోవాలి, మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను, 6 ఎకరాలు చేయను ఉంది నాకు, 1 ఎకరం 15 గుంటలు చేయను అమ్మేసి మళ్ళీ మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను అని మోసం చేసి ఎన్నిసార్లు తిరిగినా అదిగో ఇస్తాను ఇదిగో ఇస్తాను అని చాలా మంది ఇలాగే నమ్మించి మోసం చేశాడు. ఏం చేస్తాడండి ఇతను పెట్రోల్ బంక్ అని ఇవ్వడండి, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, ఈ 3 చెప్పివ్వడండి. ఊళ్ళో పెద్ద నమ్మకం అండి కుటుంబం అంటేని. చాలా పూర్వం నుంచి పెద్ద పేరండి. అలాగే వాళ్ళ అన్నగారు వాళ్ళు కూడా బాకీలు ఉంటే చనిపోతే కూడా బాకీలు 7 గుంటల పొలం అమ్మేసి కొడుకు తీర్చాడండి. వీళ్ళు పక్కగా మొక్కడేసేసారండి. చాలా డబ్బు దాచారు. ఏమీ పోలేదండి ఎక్కడికని. పొలాలు ఉంటే పొలాలు ఉన్నాయండి. 5 ఎకరాలు 2 గుంటల పొలం ఉందండి. మీడియా మిత్రులకి నమస్కారాలండి. ఈ రోజున మేము ఇక్కడ ధర్నా చేయడానికి కారణం, నా ఫోటోలో ఉన్న వ్యక్తి కర్రి వెంకటరెడ్డి దొరబాబు దత్తుడు అంటారండి అతన్ని. అతను దాదాపుగా 45 మందిని మోసం చేసి 4 కోట్ల రూపాయలు తీసుకుని పరారీ అయిపోయాడండి. మరి అతనికి 2 అమ్మాయిలు, 2 అమ్మాయిలకి పెళ్ళని చెప్పేసి ఒకరికి తెలకుండా ఒకరి దగ్గర అప్పులు చేసేసాడు. అతనికి 5 ఎకరాల 2 గుంటల పొలం ఉందండి. ఆ పొలం కూతురు పేరు భార్య పేరు రాసేశాడు. తీరా మాకు తెలిసి వచ్చి అడిగితే అదిగి ఇచ్చేస్తాను ఇదిగి ఇచ్చేస్తాను, నా కాకినాడలో డిమార్ట్ పక్కన సైట్లు ఉన్నాయి, ఒక్కో సైటు 3 కోట్ల రూపాయలు వస్తుందని చెప్పాడు. అలాగే కాకినాడలో మున్సిపల్ ఆఫీస్లో ఎర్రంశెట్టి విజయలక్ష్మి గారు అని ఒక ఆమె జాబ్ చేస్తుంది, ఆవిడ ద్వారా నా డబ్బంతా తిరుగుద్దని కూడా చెప్పాడండి. అందరూ నమ్మే ఇచ్చాము. మరి ఇతని కుటుంబ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా మంచిది. వాళ్ళ నాన్నగారు మంచి వ్యక్తి కావడంతో అందరూ మోసపోయి అతను డబ్బులు ఇవ్వడం జరిగింది. మరి తండ్రి మంచోడు కదా అని కొడుకు డబ్బు ఇస్తే కొడుకులందరినీ కూడా మా అందరినీ కూడా ముంచేసి పరారీలో ఉన్నాడు. అతను 2 కూతుర్ని కూడా మాసవరం గ్రామంలోనే ఇచ్చి పెళ్ళిళ్ళు చేశాడు. 2 అల్లుళ్ళది కూడా మాసవరమే, రావటం లేదు. మరి ఇంతమందిని మోసం చేసి వాడు పరారీలో ఉన్నాడు. మరి అటువంటిది వాడికి బుద్ధి చెప్పకుండా కుటుంబ సభ్యులే వాడిని ప్రోత్సహిస్తున్నారు. అప్పుడు తీర్చొద్దు, ఏం చేస్తారో చూద్దామని చెప్పేసి వాళ్ళే వాడిని ఎంకరేజ్ చేస్తున్నారు. వాడిని ఎక్కడో దాచిపెట్టి మెల్లు అడుగుతుంటే మాకు తెలియదు, మా ఫోన్ ఎత్తుతున్నాడు కానీ మాతో ఏమీ మాట్లాడటం లేదు, మేము చెప్పింది వింటున్నాడు, మాతో తిరిగి ఏ సమాధానం చెప్తలేని వాళ్ళ బామ్మర్ది నరేందర్ రెడ్డి అతను ఈ ఊర్లో పెద్ద